నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. దేవరకొండలో ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. ప్రజాపాలన వారోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు అయిన సందర్భంగా అయితే ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా దేవరకొండలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో 20 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకైతే నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దేవరకొండ పట్టణంలో పలు వార్డుల్లో 13 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. 7, 9, 10 వార్డుల్లో అయితే సుమారుగా 2.5 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే 20వ వార్డులో 50 లక్షలతో సీసీ మరియు డ్రైనేజీ నిర్మాణాలు, అలాగే ప్రభుత్వ బాల జూనియర్ కళాశాలలు, అలాగే 2 కోట్లతో స్టేడియము, బిఎన్ఆర్ కాలనీ, 2 కోట్లతో పార్క్ నిర్మాణ పనులకైతే శంకుస్థాపన చేయనున్నారు. అయితే మొత్తంగా వీటన్నిటికి సంబంధించిన శిలాఫలకాలు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతి మీదుగా ఓపెన్ చేయనున్నారు. అయితే సభాస్థలం ఏదైతే ఉంటుందో సభాస్థలం అయితే వీటన్నిటికి సంబంధించిన శిలాఫలకాలు ఒకే చోటున తను శంకుస్థాపన చేసేలాగా సభాస్థలి దగ్గర అయితే ఏర్పాటు చేశారు. సుమారుగా 11.33 కోట్ల విలువ గల బ్యాక్ లీకేజీ చెక్కులను కూడా బ్యాంకు లింకేజ్ చెక్కులను కూడా మహిళా సభ్యులకు సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. అలాగే సీఎం పర్యటన నేపథ్యంలో దేవరకొండ పట్టణ పోలీసులు పటిత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవరకొండ డిఎస్పీ ఎవరైతే ఉంటారో దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరావు, అయితే అలాగే 2 అదనపు ఎస్పీలు, అలాగే 8 మంది డిఎస్పీలు, 36 మంది సిఐలు, 100 మంది ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బందితో అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ సభను విజయవంతం చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా పిలుపునిచ్చారు. దేవరకొండ పట్టణాలు ఏవైతే ఉంటాయో దేవరకొండ పట్టణంతో పాటు పక్కనున్న తండాలు, అలాగే మున్సిపాలిటీలు, దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో అయితే భారీగా జనాల్ని సేకరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఏవైతే ఉంటాయో అభివృద్ధి పనులు 2 ఏళ్లు పూర్తిగా అయిన సందర్భంగా ఈ అభివృద్ధి పనులు ఈ 2 ఏళ్లలో ఏం పూర్తి చేశారు, ఇంకేం మిగిలి ఉన్నాయి, ఇంకెంత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అలాగే దేవరకొండ ఎస్టీ నియోజకవర్గం ఏదైతే ఉంటుందో ఎస్టీ నియోజకవర్గంలో తను లాస్ట్ టైం ఎలక్షన్ లో కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు పోడు భూముల సమస్య కావచ్చు, అలాగే ఇంకా కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు కూడా కొన్ని నెరవేర్చామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇదే సందర్భంగా సభ నుండి దేవరకొండ నియోజకవర్గం ఏదైతే ఉంటుందో దేవరకొండ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఇక్కడ నుండే ఇంకా ఈ పోడు భూముల సమస్య ఏదైతే ఉంటుందో పోడు భూముల సమస్య గురించి కూడా కొద్దిగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. బాలునాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఎవరైతే ఉన్నారో బాలునాయక్ కూడా తన గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు కూడా నెరవేర్చారని చెప్తున్నారు. హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఏం చేశారు, ఈ 2 ఏళ్ల ప్రజా పరిపాలన ఏం నెరవేర్చారు, ఇంకేం మిగిలి ఉన్నాయి, ప్రజల్ని ఏం ఉద్దేశించి మాట్లాడాలని చెప్పేసి భారీ సన్నాహాలు చేశారు. బందోబస్తు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా రావాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పిలుపునిచ్చారు. అలాగే సీఎంతో పాటు కొంతమంది మంత్రులు, అలాగే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ శంకర్.